మీరు సంక్రాంతికి ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారు? మేమైతే ఫస్ట్ కజ్జికాయలతో అయితే స్టార్ట్ చేసాము. మా చిన్నోడు ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొచ్చి వాళ్ళ పిన్నికి ఇచ్చేస్తున్నాడు. మా చెల్లి ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా పగలగొడుతుంది. తర్వాత అమ్మ గ్రైండర్లో మాకు ఇలా కొబ్బరి గ్రైండ్ చేసేది వచ్చిందనమాట. దాంతో అయితే మొత్తం ఈ కొబ్బరి చెక్కలన్నీ కూడా గ్రైండ్ చేసేసింది. ఇక మా చిన్నోడి హడావడి అంతా ఇంత కాదు. ఇక తర్వాత బెల్లం తీసుకున్నాము. బెల్లం మంచి రెడ్ కలర్లో ఉన్నది తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇక తర్వాత స్టవ్ మీద మనం ఇలా పాకం కోసం కొంచెం బెల్లం, అలాగే దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని పాకం పెట్టుకున్న తర్వాత మనం దాంట్లో అయితే కొబ్బరి తిప్పుతూ వేయాలి. ఫస్ట్ డే మేము లవ్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా నేను పూరీలు టైప్ చేసేసి చెల్లికి ఇచ్చేస్తుంటే ఇలా కజ్జికాయలు దాంట్లో చెల్లి అయితే పెట్టి ఇక కజ్జికాయలు చేస్తుందనమాట. దాంట్లో కొబ్బరి లవ్స్ పెట్టి ఇలాంటిది ఒకటి ఉంటే మనం చాలా కజ్జికాయలు చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇక అక్క కజ్జికాయలన్నీ కూడా ఫ్రై చేస్తుంది. మరి మీరేం చేశారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.